What does it mean, black cat? Yes, it's a meaning in black cat. Is a color, black color. And Kalpak means this. Okay. This hat. And so in all times, our ancestors wear the hat like this, so that's why the name of our country is Karakalpak. మధ్యలో వైట్ కలర్ ఉంది కదా, అదైతే ఉజ్బెకిస్తాన్ జెండా అనమాట. అండ్ మధ్యలో ఎల్లో కలర్ ఉంది చూసినావా, అది కరకల్ పాకిస్తాన్ అంట. ఈ నుకూస్ లో ఫస్ట్ 5 స్టార్ హోటల్ అయితే కడుతున్నారు అనమాట. డబ్బున్న వాళ్ళు మాత్రమే మంచి బట్టలు వేసుకోవాలి, డబ్బు లేని మనలాంటి వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ బ్రెయిన్. ఇక్కడ ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే కరకల్ పాకిస్తాన్ అనే దేశంలో అయితే ఉన్నా అనమాట. ఏ ఒక్క యూట్యూబర్ చూపించిన ఒక వింత దేశానికి అయితే మిమ్మల్ని అయితే తీసుకొచ్చినాను. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే ఇక్కడ ఉన్న ఒక బ్యూటిఫుల్ మ్యూజియంకి అయితే వెళ్ళి ఆ అందాలు మొత్తం మీకైతే చూపిపోతాను. వీడియో మొదలు పెట్టే ముందు నెగిన్ అయితే మీతో ఏదో చెప్పాలనుకుంటా ఉంది, ఏంటో వినండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్. సలాం బహమేష్ ఖుష్ మది. 3 2 1. Here is buildings are so old, and the center of the Nukos it's like modern architecture. We are going to center. Yeah. So like you born and grow up in Nukos? Here it's institute. Institute. Yes. Where you learn English? Yeah, students learn English here. Okay, in Uzbek, not so many people speak English there. But enough. Not much. But many students learn English for working at schools, universities, working as a guide, working at hotels. This is Central Mosque. So many people come and pray. Yeah. And every Friday they do? Every Friday, yeah. Okay. Like Sunday for people every day Christians. come here, but on Fridays it's more than. Yeah, Fridays more. Okay. ఈ దేశంలో ముస్లిం జనాభా ఎక్కువ కదా, ప్రతి ఫ్రైడే వచ్చి వీళ్ళు నమాజ్ అయితే చేసుకుంటారనమాట. ప్రతిరోజు చేసుకుంటారు కానీ ఫ్రైడే ఎక్కువ చేసుకుంటారని చెప్పి అతనైతే మనకైతే చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేశం మొత్తం చాలామంది ముస్లిమ్స్ ఉంటారు కదా, మీకు అక్కడైతే కనిపిస్తుంది చూడండి సెంట్రల్ మాస్క్. ఆ మాస్క్ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు అవి చేసుకుంటారు. ఇప్పుడు బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం చూడండి, బ్రిడ్జ్ వాటర్ కూడా ఉంది కానీ ఫ్రోజ్ అయిపోయింది అది నీళ్ళు మొత్తం. ఈ నుకూస్లో ఫస్ట్ 5 స్టార్ హోటల్ అయితే కడుతున్నారు అనమాట. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, ఇనాగ్రేషన్ చేస్తారు, ఇంకా కొన్ని రోజుల్లో చేస్తారు. ఫస్ట్ 5 స్టార్ హోటల్ అనమాట. మీకు నేను చూపిస్తున్నా చూడండి, ఇది చాలా రమాదా. ఓకే, దిస్ ఇస్ రమాదా. ఇట్స్ ఇన్ ఎవ్రీవేర్. రమాదా ఇస్ ఇన్ it's in worldwide. Ramadan is in, you will find Thailand, in so many countries Ramadan is there. కరకల్ పాకిస్తాన్ జెండాని అయితే చూపిస్తా చూడండి. మీకు ఇక్కడైతే కనిపిస్తుంది కదా జెండా, ఇదే అనమాట. ఇదైతే ఉజ్బెకిస్తాన్ జెండా. మీకు మధ్యలో వైట్ కలర్ ఉంది కదా, అదైతే ఉజ్బెకిస్తాన్ జెండా అనమాట. అండ్ మధ్యలో ఎల్లో కలర్ ఉంది చూసినావా, అది కరకల్ పాకిస్తాన్ అంట. దానికి సంబంధించిన మీనింగ్ మేము ఇప్పుడే తెలుసుకున్నాము. హౌ వీ కెన్ ప్రొనౌన్స్ దిస్ కంట్రీ నేమ్? హౌ కెన్ ఐ? కరకల్ పాకిస్తాన్. Karakal Pakistan. Yes. What does it mean, black cat? Yes, it's a meaning in black cat. Is a color, black color. And Kalpak means this. Okay. This hat. And so in all times, our ancestors wear the hat like this, so that's why the name of our country is Karakalpak. Karakal Pakistan. సో మీకు అర్థమైందని చెప్పంట కరకల్ పాకిస్తాన్ అంటే ఏంటని చెప్పేసి. దానికి సంబంధించిన జెండా అయితే ఇది. వీళ్ళకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నమాట. హోప్ఫుల్లీ ఒక రోజు వీళ్ళకైతే ఇండిపెండెన్స్ వస్తుందని చెప్పి అనుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇది ఉజ్బెకిస్తాన్ అండర్లో అయితే ఉంది. మీరైతే చూడండి, నేను ఇప్పుడు మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఒక క్రేజీ మ్యూజియము మీకైతే చూపిస్తాను, మతిపోతుంది. ఇలాంటి మ్యూజియం కాదు, అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యూజియం. దిస్ వే వి నీడ్ టు గో దట్ వన్ మ్యూజియం. ఓకే. సో ఇటు పక్క అయితే వెళ్తాం. పాపం మనల్ని దగ్గరుండి అన్నిటికీ తీసుకెళ్తున్నాడు. మనోడు ఏమరా అంటే ఇక్కడ హోటల్లో పనిచేస్తాడు కదా, ఎండెక్స్ కూడా కొన్నిసార్లు తోలుతాడంట. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఎక్కువైపోయింది, దాంతో తోలట్లేదు. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నాను. సీజన్లో ఫుల్గా టూరిస్టులు వస్తారు, ఫుల్ జనాలు వస్తారు. నేనైతే ఫుల్ బిజీగా ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు మనోడైతే. ఈ దేశం వ్యూ అని అయితే చూసుకోండి ఎంత బాగుందో. మంచిగా లైటింగ్లు వేసి పెట్టినారు, క్లీన్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ మ్యూజియం అయితే కనపడుతుంది కదా, అక్కడికే మనమైతే వెళ్ళబోతాం. ఆ మ్యూజియం దగ్గరికి అయితే చూడండి ఎంట్రీ ఎలా ఉందో. మ్యూజియం మొత్తం జెండా పెట్టినారు, బాగుంది జెండా చూడడానికి. ఎక్కువ మంది జనాలు అయితే లేరు, కానీ ఒక మంచి విషయం ఏమరా అంటే ఇక్కడ ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు ఈ జనాలు. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఉజ్బెకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే. మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరైతే చూసుకోండి ఎంట్రన్స్లో ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట. పెద్ద మ్యూజియం. కానీ
ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట. టూరిస్టులు అందరూ ఈ మ్యూజియంకి వస్తారు. ఇక్కడికి వస్తే మీరు మెయిన్గా చూడాల్సిన మ్యూజియం అయితే ఇదే. ఇంక వర్కింగ్ అవర్స్ అయితే చూపిస్తా చూడండి. ద స్టేట్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ కరపల్ పాకిస్తాన్ నేమ్డ్ ఆఫ్టర్ 4th సెవిట్స్కి అని ఏదో రాసి పెట్టిండారు. అండ్ పాస్ చేసేసుకొని మీరు వస్తున్నారంటే ఈ టైమింగ్స్ అయితే నోట్ చేసుకోండి, ఏ టైమింగ్స్కి రావాలా అని చెప్పేసి. ఇంక చలో లోపలికి అయితే వెళ్దాం. రావట్లేదేంట్రా? ఓకే, వచ్చింది. మ్యూజియం లోపలికి అయితే వచ్చేసిన. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అయితే కొనుక్కున్నాను. మనిషికి ₹1,00,000 అయితే పడింది అనమాట. ఇక్కడ మనం ₹1,00,000 నిజంగానే కట్టచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా చరిత్ర ఉందన్నమాట. చాలా పురాతన కాలపు బొమ్మలు అవి, ఆర్ట్ వర్క్. అవి మీకు మోస్ట్లీ వీళ్ళు చూపించడానికి నన్ను అలో చేయరు. నేను కుదిరినంత వరకు మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎంట్రీ టికెట్ అయితే కొనుక్కుంటాను. నాకు నెగిన్కి ఇద్దరికి ఎంట్రీ టికెట్ అయితే కొనుక్కున్నాను. లక్ష ఇద్దరికి కలిపి 2 లక్షలు అయితే పడింది. ఇది మా టూరిస్ట్ ప్రైజు. మళ్ళీ ఇక్కడ చదివే స్టూడెంట్స్కి వేరే ప్రైజు, చిల్డ్రన్స్కి వేరే ప్రైస్ అనమాట. ఎందుకు ₹1,00,000 సమర్ఖాన్లో కట్టలేదు, ఇక్కడ నేను కట్టినానంటే ఎందుకంటే దీని చరిత్ర అలాంటిది. దీని లోపల అవి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తుంది దాని చరిత్ర మొత్తం. ఈ దేశంలో చాలా తక్కువ అట్రాక్షన్స్ ఉంటాయన్నమాట. అందులో మీకు మెయిన్గా చూపించాల్సిన మేజర్ అట్రాక్షను. సో దీనికి టైం స్పెండ్ చేసినా, మనీ స్పెండ్ చేసినా తప్పే లేదు. సో ఇక చలో ఏమాత్రం ఆలస్యం లేకుండా మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మ్యూజియం లోపల అయితే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మన కోట్లు ఏమన్నా వేసుకొని వస్తే అవి అయితే మొత్తం ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. కోట్లు, పెద్ద పెద్ద కెమెరాలు, అవన్నీ జాకెట్స్ అన్నీ ఇక్కడ లాకర్ అయితే ఉంటుంది. లాకర్లో అయితే పెట్టేవాళ్ళ, సేఫ్గా ఉంటుంది. లోపల షూట్ చేయడానికి అలో లేదు, కానీ నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అవన్నీ మళ్ళీ పెయింటింగ్లు ఎత్తుకుని కోర్టులో పెట్టుకుని వెళ్ళిపోతే ఎలా, అందుకని చెప్పేసి వీళ్ళైతే అలో చేయట్లేదు. మ్యూజియం లోపలికి అయితే వచ్చినాము. దీని మ్యూజియం లోపల మీ అందరికీ తెలుసు, పెద్దగా వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. సో నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక్కడ గట్టిగా నేను మాట్లాడలేను. ఇక్కడ చాలా వరకు బ్యూటిఫుల్ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఈ బొమ్మల చరిత్ర ఏమరా అంటే, నేను చిన్నగా చెప్తాను మీకు, గట్టిగా చెప్పలేను. ఈ బొమ్మల చరిత్ర ఏమరా అంటే, సోవియట్ ముందు నేను కదా, సోవియట్ యుద్ధాల్లో ఈ పెయింటింగ్స్ ఇవంతా మొత్తం నాశనం అయిపోయినాయి అనమాట. సో మనోడు ఎవరైతే ఇక్కడ రాజు ఉంటాడో దీనికోసం పోరాటం చేసి వీళ్ళకి ఎప్పుడైతే ఉజ్బెకిస్తాన్కి 1991 ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని గుర్తించారనమాట. గుర్తించి దీన్నైతే మళ్ళీ రిటర్న్ తెచ్చినారు. ఈ పెయింటింగ్స్ మొత్తాన్ని రిటర్న్ తెచ్చి మంచిగా మ్యూజియం లాంటివి చేసి ఇవన్నీ పెట్టినారు. సో ఇది ఆ కాలం లాంటి పెయింటింగ్స్ అనమాట. ఏది వీళ్ళకి ఇండిపెండెన్స్ రాకముందు తీసిన పెయింటింగ్స్ ఇవంతా ఆ కాలంలో గీసినారు. అప్పట్లో ఇంకా చూడడానికి మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది పెయింటింగ్స్ మొత్తం చూడడానికి. మీకు కుదిరినంత వరకు నేను చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో పెయింటింగ్స్ మొత్తం చూడడానికి. అప్పట్లోనే ఇంత వాడినారంటే వీళ్ళు ఆయిల్ పెయింటింగ్ వాడినారా లేకపోతే హ్యాండ్తోనే గీసినారా నాకైతే అర్థం కావట్లేదు. బాగుంది పెయింటింగ్ మొత్తం చూడడానికి. చూడండి నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు చూపిస్తారు చూడండి పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటి చూసి. చూసారా ఇది చూడండి, మామూలు లేదు అసలు. మొత్తం గ్లాసులు వేసి పెట్టినారు, ఎక్కడ ముట్టుకుంటే చించేస్తారు జనాలు అని చెప్పి మొత్తం గ్లాసులు వేసి బాగా సంరక్షిస్తున్నారు అనమాట. ఆ ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా పెట్టి రంగులుగా పెట్టి. మనసు ఉండాలి మామ ఇవన్నీ చూడాలంటే. మామూలు కళ్ళతో చూస్తే అర్థం కాదు, మనసుతో చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ. నా ముందర బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చే కొద్దికి 1932లో అయితే ఈ పెయింటింగ్ అయితే గీసినారు. గీసిన అతను వచ్చే కొద్దికి రష్యన్ అతను అనమాట. ఆ కాలం లాంటిది మమ్మ అప్పటికి నేను పుట్టను కూడా పుట్టలేదు. అప్పుడు వీళ్ళకి ఇండిపెండెన్స్ 1991లో వచ్చిందన్నారు ఉజ్బెకిస్తాను. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఈ పెయింట్ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళైతే కరపల్ పాకిస్తాన్కి వచ్చేసి ఈ పెయింటింగ్స్ అన్నిటినీ మళ్ళీ రిట్రాక్ట్ చేసినారనమాట. వాళ్ళ లైఫ్ అప్పట్లో ఎలా బతికే వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు జీవన విధానానికి సంబంధించిన పెయింటింగ్స్ అనమాట. ఇవన్నీ ఆ కాలం పెయింటింగ్స్, ఆ కాలం బట్టలు ఇవన్నీ పెట్టి సేవ్ చేసి పెట్టుకుని ఉన్నారు మొత్తాన్ని. మ్యూజియం లోపలికి అయితే ఉన్నాం. I feel nice. We're so calm. And actually they didn't let us record videos, but
it's okay. I still feel good because this shows the value of their art. Yeah. And something, am I allowed to compare? Yeah. I want to compare with museums in Iran. Like they had one clothes, one wedding dress, like 400, 500-year-old, and they were putting it with all the etiquettes and standards of keeping clothes in the museum, like putting this like this completely, not to hurt the cloth and whatever. But in Iran, we have plenty of clothes and dresses of kings, of queens, of princes, like that. But we don't have much viewers, and somehow we don't observe the standards that we have to. But here they value their art and history and culture so much. That's what I like so much. Okay. ఇక్కడ ఏమరా అంటే పాతకాలం యువరాణులు బట్టలు అవన్నీ తెచ్చిపెట్టినారు Like this అనమాట. one. Show. అక్కడ చూడండి యువరాణి బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ బట్టలు అవన్నీ ఎత్తిపెట్టినారనమాట. చూడ్డానికి చాలా బాగుంది. మొత్తం జాగ్రత్తగా పెట్టుకున్నారు బట్టలు అవన్నీ కలిసి మొత్తం కాపాడుతారు. మ్యూజియం కదా, పాత వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్లాష్ వేసుకొని కూడా లైవ్ వీడియో తీయలేను అనమాట. అందుకని చెప్పి వీళ్ళ దగ్గర ఫ్లాష్ అయితే ఉంది, స్క్రీన్కి వచ్చి ఆ ఫ్లాష్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. అందుకే మీకు షేడ్స్ అన్నీ వస్తుంది, ఏమనుకోకండి. నేను వీళ్ళ దగ్గర ఉండేదే యూజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే తీయట్లేదు. మ్యూజియంలో గట్టి ఇక్కడ అరవలేమన్నమాట. చిన్నగా మాట్లాడాలా, చాలా ప్రశాంతంగా. కుదిరినంత వరకు నా బెస్ట్ అయితే నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సో పర్పుల్ కలర్ గురించి నెగిన్ అయితే మనతో ఏదో చెప్పాలనుకుంటా ఉంది. కమ్ హియర్, టెల్ మీ వాట్ ఈస్ పర్పుల్ కలర్. As I read and did some research, purple is a color that you can have it so hard. So it's not a color that normal people can use, and also you cannot find it in any country's flag, Okay. except one. I will say later. And these cloths, like Bukhara cloths, they are purple. So it shows that they were rich people because Bukhara was exactly in the heart of Silk Road, and Silk Road was a trading road, actually connecting east to west. And it shows that these people were rich in that time and all time. Show it for a second. చూడండి, ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉంది కదా, దాన్ని అయితే నార్మల్ జనాలు వాడకూడదు అనమాట. ఎవరైతే డబ్బున్నోళ్ళు ధనం ఉన్నోళ్ళు ఉంటారు చూసినారా, వాళ్ళు మాత్రమే ఆ పర్పుల్ కలర్ని అయితే వాడాలన్నమాట. ఏ జెండాల్లో కూడా పర్పుల్ కలర్ అయితే ఉండదు. ఓల్డ్ ఇరాన్ జెండా తీసుకుంటే ఆ ఇరాన్ జెండాలో అయితే పర్పుల్ కలర్ ఉండేదన్నమాట. సో అది పర్పుల్ కలర్కి ఒక చరిత్ర. మనలాంటి సామాన్యులు పర్పుల్ కలర్ ఆ కాలంలో వాడకూడదు. ఇప్పుడు అందరూ అన్నీ వాడుకుంటున్నారు. మనకి ఎంత స్వతంత్రం ఉంది చూడండి. ఇప్పుడు అన్ని కలర్స్ వేసుకుంటున్నాం, మనం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటున్నాం. అప్పుడు ఇష్టం వచ్చిన బట్టలంతా మనం ఏమి వేసుకోకూడదు. కేవలం లిమిటెడ్ కలర్స్ వేసుకోవాలా. డబ్బున్న వాళ్ళు మాత్రమే మంచి బట్టలు వేసుకోవాలా. డబ్బు లేని మనలాంటి వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదు అనమాట. ఇక్కడ మొత్తం పెయింటింగ్స్ అయితే వేసి పెట్టినారనమాట. 1918 నుంచి ఆ పెయింటింగ్స్ మొత్తం ఉంది. ఆ కాలంలో ఈ రేంజ్ పెయింటింగ్స్ వేసినారంటే మావా అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఆ కాలంలోనే ఈ రేంజ్లో పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ యుద్ధాలకు వెళ్ళింది, వీళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, మొత్తాన్ని మనకి బొమ్మల రూపంలో చెప్పారనమాట. వాళ్ళు ఏం పని చేస్తారు, వేటకి ఎలా వెళ్తారు, ఏం తింటారు, ఎలా రిలాక్స్ అవుతారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ వస్తుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు పెయింటింగ్ రూపంలో అయితే మనకి మార్చి చూపించున్నారు. ఈ దేశంలో చాలా నిజంగానే కళాకారులే మామ. పెయింటింగ్ వేసేవాళ్ళే దానికి ఏమాత్రం డౌటే లేదు. అదిరిపోయింది, చాలా క్రేజీగా ఉంది పెయింటింగ్స్ మొత్తం. చూసారు కదా, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపించినాను. ఇప్పుడు నేను మళ్ళీ 2వ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను అనమాట, ఇంకా చూపించడానికి పెయింటింగ్స్. కుదిరినంత వరకు నేను మ్యూజిక్ అయితే వేసి ఫోటోలు అయితే తీసి మీకు చూపిస్తాను. ఇలాంటి రేరెస్ట్ మెటీరియల్స్ మమ్మ, ఇవన్నీ చూడడానికి ఎంతో లక్ ఉండాలి. ఇలాంటి ఆర్ట్ వర్క్స్ అంతా చూడడానికి. ఇది 1918 నుంచి పెయింటింగ్స్ పెట్టుకున్నారు మమ్మ. అలాంటి పెయింటింగ్స్, అలాంటివన్నీ వచ్చి మీకు చూపిస్తున్నానంటే పాత చరిత్రనంతా మీ ముందుకు తీసుకొస్తాను నేను. మరి ఒంటరిగా అంటే మామూలుగా ఉండదు, మినిమం ఉంటుంది. మరి నా వెనకాలైతే మీరైతే చూసుకోవచ్చు, పాత కాలంలో యువరాణులు వాడిన బంగారం అయితే పెట్టినారు. వాళ్ళు వాడిన నగలు, జుంకాలు ప్రతి ఒక్కటి అయితే పెట్టినారు. మీరైతే చూసుకోవచ్చు. యువతల మొత్తం 2nd ఫ్లోర్లో ఆర్ట్ వర్క్ ఉంది మామ. ర్యాంపులు, పాత వస్తువులు అన్నీ పెట్టినారు. చిన్న వాళ్ళు వాడిన కమ్మల దగ్గర నుంచి కమ్మలు, ముక్కుపిల్లు, జుంకాలు, మెడకేసుకునేటివి, నడుము కట్టుకునేటివి ప్రతి ఒక్కటైతే ఎత్తిపెట్టినారు. చూడడానికి కూడా భలే ఉంది. ప్యూర్ బంగారం అనమాట. ఏమాత్రం కల్తీ లేకుండా ఆ కాలంలో దొరికే ప్యూర్ బంగారంతో చేసి పెట్టినారు.
చూడండి మీరైతే నా బ్యాక్గ్రౌండ్ మొత్తంలో బాగుంది కదా. చాలా కష్టపడి మీకు ఇవన్నీ చూపిస్తున్నాము. ఇవన్నీ తీయకూడదు, తెలిసిన ఇవన్నీ నేను చూపిస్తున్నాను. చూసారు కదా, మీకైతే మ్యూజియం అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఈ దేశంలో ఉండే గొప్ప చరిత్ర కలిగిన మ్యూజియం అన్నమాట ఇది. చాలా చరిత్ర అయితే ఉంది ఈ మ్యూజియంకి. మ్యూజియం Perfect, relaxing, peace. Nice. I love the paintings, and that was well designed, and all the concepts, they were perfect. Like I learned some new things about this culture. And yeah, I like it. You like it? Brother, how you like museum? Good? ఆయన ఇక్కడే ఉంటాడు, ఆయన ఎంత అడుగుతున్నారా బాబు అని చెప్పి అయితే అనుకోవచ్చు. పాప ఆయన కూడా చెప్పండి ఎలా అనిపించింది ఏంటని చెప్పి. Here 100 times. That's what I'm saying. 100 సార్లు పైన నేనైతే వచ్చినాను. నాకైతే గొప్పగా ఏం అనిపించదు అని చెప్తున్నారు, కానీ మంచిగా అనిపించింది. నాకు ఫస్ట్ టైం అనమాట ఈ దేశంలో, ముస్లింల దేశంలో నేనైతే వచ్చి మ్యూజియం అయితే చూడడం. చాలా మంచి హిస్టరీ అయితే ఉంది మ్యూజియంలో. తప్పకుండా మీరు కూడా వస్తే మ్యూజియంని అయితే విజిట్ చేయండి. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కరపల్ పాకిస్తాన్.